హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని ట్రైదిస్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో రిమైనింగ్ నేర్చుకుందాము. పేజ్ నెంబర్ 56లో ఉన్న ట్రైదిస్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ వన్, ఫైండ్ 1/3 ఇంటూ 4/5 అండ్ 2/3 ఇంటూ 1/5. ఈ రెండింటిని సాల్వ్ చేయమన్నారు. ఇవి రెండు ఎలా ఉన్నాయి, మనకి మల్టిప్లేషనే కదా, రెండు ఫ్రాక్షన్ని మల్టిప్లేషన్ చేయమంటున్నారు. చూడండి, మనం మల్టిప్లేషన్ చేయాలంటే ఏమనుకున్నాము, న్యూమరేటర్స్ ఇంటూ డినామినేటర్సే కదా మనం చెప్పుకుంది. సో న్యూమరేటర్స్ని రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1 ఇంటూ 4/3 ఇంటూ 5. 1 ఇంటూ 4 ఎంత, 4. 3 ఇంటూ 5 ఎంత, 15. 4/15. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా అంతే కదా, న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేస్తే ఎంత, 2 ఇంటూ 1 ఎంత, 2. 3 ఇంటూ 5 ఎంత, 15. ఓకే, 2/15. నెక్స్ట్ వన్ చూడండి, పేజ్ నెంబర్ 56లో ఇక్కడ కూడా అంతే, సేమ్ 2/3 ఇంటూ 4/5, 3/4 ఇంటూ 2/3. ఏం చేయాలి, వీటిని సేమ్ మల్టిప్లేషనే కదా, న్యూమరేటర్స్ని రెండింటిని మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, 8 ఇంటూ 4/3 ఇంటూ 7. 8 4s ఎంత, 32. 3 ఇంటూ 7 ఎంత, 21. 32/21. నెక్స్ట్ వన్ చూడండి, 3 ఇంటూ 2/4 ఇంటూ 3 ఎంత చెప్పండి, 6/12. 6 1s 6 2s క్యాన్సిల్ అవుతుంది కదా, సో 1/2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. లేదు, దీనికి ఇంకొక మోడల్లో కూడా చేయొచ్చు. ఇవి రెండు చూడండి, ఆపోజిట్వి క్యాన్సిల్ అవుతాయి కదా, 3 1s 3 1s, అలానే 2 1s 2 2s. అప్పుడు ఎంత అవుతుంది, 1/2 ఇంటూ 1/1. 1 ఇంటూ 1 ఎంత, 1. 2 ఇంటూ 1 2. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, థింక్, డిస్కస్ అండ్ రైట్. ఇది పేజ్ నెంబర్ 64లో ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ వన్ చూడండి, విల్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ బి అగైన్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ చేస్తే మనం అది మళ్ళీ ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా అని అడుగుతున్నారు. ఓకే, మనకి ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ అనేది తక్కువ ఉండాలి, డినామినేటర్ అనేది ఎక్కువ ఉండాలి కదా. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ ఎప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వదు, ఎందుకంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2/5 అనేది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, మనం దీన్ని రెసిప్రోకల్ చేసి ఇది మనకేమవుతుంది, 5/2 అవుతుంది. ఈ 5/2 అనేది ప్రాపర్ ఫ్రాక్షనా, కాదు కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా రెసిప్రోకల్ చేస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ సొల్యూషన్ చూడండి, ఆన్సర్ ఏంటి మనకి, నో. ద రెసిప్రోకల్ ఆఫ్ యాన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, సారీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ ఎప్పుడైనా ఇంప్రాపర్ ఫ్రాక్షనే అవుతుంది, కానీ ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వదు. సెకండ్ వన్ చూడండి, విల్ ద రెసిప్రోకల్ ఆఫ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ బి అగైన్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షనే అవుతుందా అంటే కాదు. ఆన్సర్ ఏంటి మనకి, నో. ద రెసిప్రోకల్ ఆఫ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. మనం అనుకున్నాం కదా, 5/2 అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి, డినామినేటర్ తక్కువ ఉండాలి. ఓకే, ఈ 5/2 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనకి రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇది 2/5 అవుతుంది. ఈ 2/5 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్, కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాదు కదా. సో ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది, ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేస్తే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి మీరు. ఇదిగోండి, ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి మీరు ఇది ఎగ్జాంపుల్గా తీసుకోండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్ రాసాను చూడండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఎప్పుడైనా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అనేది తక్కువ ఉంటుంది, డినామినేటర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో రివర్స్ అనమాట, న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ తక్కువ ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 66లో చూడండి, ఫైండ్ అని ఇచ్చారు, ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చారు చూడండి. 7 ÷ 2/5.
దీన్ని ఏం చేయాలి మనం? 7/2/5 ఉందని కాబట్టి దీన్ని మనం ముందు సింబల్ మార్చి తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 7/2/5 కదా, ఇక్కడ సింబల్ని మార్చాలి. సింబల్ని మార్చాలంటే ఏం చేయాలి? పక్కనున్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్గా చేంజ్ అవ్వాలి. 7 ఇంటూ ఇక్కడ దీన్ని 2/5ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 5/2 అవుతుంది. ఓకే, 5/2 కదా, అప్పుడు ఏమవుతుంది? 7 ఇంటూ 5/2. 7 5s ఎంత? 35/2. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 6/4/7. అప్పుడు ఏమవుతుంది? 6 ఇంటూ 7/4. 6 ఇంటూ 7 ఎంత? 6 7s ఎంత? 42/4. ఇది క్యాన్సిలేషన్ అవుతుందా? చూడండి, క్యాన్సిలేషన్ అవుతుందా? 2 2s 4, 2 1s 2, 2 2s 2 4. అప్పుడు ఎంత అవుతుంది? 21/2. నెక్స్ట్ థర్డ్ వన్, 2/8/9. మనం ఇక్కడ బైని చేంజ్ చేయాలంటే ఇంటూలోకి మార్చుకోవాలి. అప్పుడేమవుతుంది? 2 ఇంటూ 8/9 ఏమవుతుంది? 9/8 అవుతుంది. ఓకే, 9/8 అయితే ఇక్కడ 2 1s 2 4s క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది? 1 ఇంటూ 9/4. 1 ఇంటూ 9 ఎంత? 9/4. 9/4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 66లో చూడండి. ఇక్కడ మనకి ఇందాక వచ్చేసి ఫ్రాక్షన్ ఇచ్చారు కదా, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు చూడండి. 6/5 1/3. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, 6/5 1/3 ఇచ్చారు. ఈ 60 నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? 6 చూడండి, ఇది 5 ఇంటూ 3 ప్లస్ 1/3 ఎంత అవుతుంది? 5 ఇంటూ 3 ఎంత? 15 ప్లస్ 1 ఎంత అవుతుంది? 16/3. ఇక్కడ ఏమొచ్చింది? 16/3నే కదా. సో 6/16/3 వచ్చింది. 16/3 అంటే ఇప్పుడు మనం దీన్ని రెసిప్రోకల్గా చేంజ్ చేయొచ్చు కదా. 6 ఇంటూ 3/16. ఓకే, రెసిప్రోకల్ అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవ్వడమే కదా. 3/16 అవుతుంది. అప్పుడు 2 3s 2 8s క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 2 3s 6, 2 8s 16. ఇవి క్యాన్సిలేషన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? చూడండి, 3 ఇంటూ 3/8 ఉంటుంది. ఓకే, అప్పుడు 3 3s ఎంత? 9/8. 9/8 అనేది మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ సమ్ 7/2 4/7. మనం మళ్ళీ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. చూడండి, 7 ఇంటూ 4 ఎంత? 2 ఇంటూ 7 ప్లస్ 4. మనకి తెలుసు కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే మనం ఎలా మల్టిప్లై చేయాలి అనేది. ఈ డినామినేటర్ని ఇక్కడ హోల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని యాడ్ చేయాలి. ఓకే, బై డినామినేటర్. చూడండి, డినామినేటర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేసాము, న్యూమరేటర్ని యాడ్ చేసాము. ఓకే, బై డినామినేటర్ ఎంత అవుతుంది? 2 ఇంటూ 7 14 ప్లస్ 4. 14 ప్లస్ 4 ఎంత? 18/7. ఇక్కడ ఎంత వచ్చింది? 7/18/7 కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం సింబల్ని చేంజ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 7 ఇంటూ ఇక్కడ సింబల్ని చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఫ్రాక్షన్ వచ్చేసి రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు ఎంత? 18/7 వచ్చింది. 7/18 వస్తుంది. 7/18 వస్తే మనం ఏం చేయొచ్చు? 7 ఇంటూ 7 ఈ రెండింటిని మల్టిప్లై, హోల్ నెంబర్ని న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాము. అప్పుడు ఎంత వస్తుంది? 49/8. ఈ 49 18 క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవ్వవు కదా. సో అంతే ఉంచేస్తాం మనం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 66లో చూడండి. ఫైండ్ 3/5 డివైడెడ్ బై 1/2. మనకి ఇక్కడ ఇది చూడంగానే ఏమవుతుంది? 2 ఫ్రాక్షన్స్ని చూడంగానే ఇక్కడ డివైడెడ్ బైని చేంజ్ చేయాలి అని ఉంది.
ఓకే, సైన్ని చేంజ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? సైన్ చేంజ్ చేయాలంటే నెక్స్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. ఇదే కదా ప్రాసెస్. చూడండి, 3/5 డివైడెడ్ బై 1/2. ఈ 3/5ని యాజ్ టీజ్గా రాసేస్తాము. ఇక్కడ డివైడెడ్ బై ఉంటే ఏమొస్తుంది? ఇంటూ వస్తుంది. ఇప్పుడు 1/2 కాస్త ఏమవుతుంది? 2/1 అవుతుంది. అప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? న్యూమరేటర్స్ని 2 మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ని 2 మల్టిప్లై చేయాలి. 3 × 2/5 × 1 ఎంత అవుతుంది? 3 × 2/5 × 1 ఎంత అవుతుంది? 3 2s ఎంత? 6/5 × 1 5, 6/5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1/2 డివైడెడ్ బై 3/5. అప్పుడు ఏమైంది? మనం సింబల్స్ ఏం చేసాము? 1/2 × 5/3. ఈ 5/3 ఎందుకు వచ్చింది? ఇక్కడ సింబల్ చేంజ్ చేసాం కాబట్టి ఈ ఫ్రాక్షన్ అనేది ఇక్కడ రివర్స్ అయింది, రెసిప్రోకల్ అయిందనమాట. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 5 × 1 ఆర్ 1 × 5, 5, 2 × 3, 6. సో 5/6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఏం చేయాలి? డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ ప్లస్ 1. ఓకే, డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ అంటే ఎంత? 2 × 2 + 1 బై డినామినేటర్. అప్పుడు ఎంత అవుతుంది? 2 2s 4 + 1 5/2 అవుతుంది. 5/2 వచ్చింది కదా ఇక్కడ. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేసి మనకి నార్మల్ ఫ్రాక్షన్లోకి వచ్చింది. ఇక్కడ డివైడెడ్ బై సింబల్ని మనం ఇంటూస్లోకి మార్చాము. ఓకే, మల్టిప్లికేషన్ సింబల్లోకి మారిస్తే అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? మనకి నెక్స్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి రివర్స్ అవుతుంది. అప్పుడు 3/5 కాస్త 5/3 అయింది. ఓకే, ఇప్పుడు ఇవి రెండు ఫ్రాక్షన్స్గా ఉన్నాయి కదా, అప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. ఈ మల్టిప్లికేషన్ మనకు తెలుసు కదా, 5 × 5/2 × 3. ఓకే, న్యూమరేటర్స్ని 2, డినామినేటర్స్ని 2 మల్టిప్లై చేసాం. 5 5s ఎంత? 25, 2 × 3 6, 25/6 వచ్చింది. ఓకే, సేమ్ అలానే ఈ సమ్ కూడా మీరు చేసేయండి. ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా, నేను చేసింది కరెక్టా రాంగా అనేది చెక్ చేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 72లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి. ఇవి డెసిమల్స్లో ఇచ్చారు. ఈ డెసిమల్స్ని మల్టిప్లై చేయమని అడిగారు. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి 2.7 × 4. ఈ 2.7 × 4 మనం ఇంట్రడక్షన్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. మనం ఏం చేసాము? ఫస్ట్ 2.7ని నార్మల్ నెంబర్లోకి మార్చాము. అంటే 2.7ని 27గా రాసుకున్నాము. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక్కటే ఉంది. ఒకటి ఉంది కాబట్టి మనం ఏం చేసాము అంటే పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి మనం 10 అనేది రాసుకుందాం. ఓకే, పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి అదేంటి? 1 ప్లేస్ ఉంటే 10s ప్లేస్ కాబట్టి మనం 10 అని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంటూ 4 అలానే ఉంచాము. అప్పుడు ఎంత అవుతుంది? ఈ 2.7ని 27/10గా రాసుకున్నాము. ఓకే, పాయింట్ తర్వాత ఎన్ని అయితే డిజిట్స్ ఉంటాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ పాయింట్ అనేది 1 అనుకోండి. పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని నెంబర్స్ అనేది మీరు డినామినేటర్స్లో రాసుకోండి. ఓకే, అప్పుడు చూడండి 27/10 అవుతుంది. ఇంటూ 4, 2 2s 2 5s క్యాన్సిల్ అయింది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 27 × 2/5 వచ్చింది. 27 2s ఎంత? 54/5. ఈ 54/5ని సో మనకు ఆన్సర్ ఎంత? 10.8. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 1.8 × 1.2. ఈ 1.8ని మనం ఎలా మారుస్తాము? ఇందాక ఏం చెప్పాను మీకు? నార్మల్ నెంబర్లో 18 రాసుకొని బై పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 ప్లేస్. సో 10 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. 1.2ని 12గా రాసుకున్నాము, బై 10గా రాసుకున్నాం. వీటిని క్యాన్సిలేషన్ చేస్తే చూడండి, 2 5s 2 9s, 2 5s 2 6s. అప్పుడు ఎంత అవుతుంది? 9/5 × 6/5. ఇవి రెండు మల్టిప్లికేషన్స్లోనే ఉన్నాయి కదా, రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? 9 × 6/5 × 5. 9 6s ఎంత? 54, 5 5s ఎంత? 25. దీన్ని డివైడ్ చేస్తే 2.16 వచ్చింది. మీకు డివిజన్స్ అనేవి వచ్చు కదా, ఇవి డివిజన్ చేసి 2.6 అనేది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది చెప్పండి. నెక్స్ట్ 2.3 × 2.
4.35. 2.3ని ఎలా రాసుకున్నాం? 23/10. 435. పాయింట్ తర్వాత చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? టూ డిజిట్స్ అయితే ఉన్నాయి. సో 100 అయితే రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇవి రెండింటిని 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసేసి ఆన్సర్ అనేది ఇది కరెక్టా రాంగా అనేది మీరు చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. అరేంజ్ ద ప్రొడక్ట్స్ అబ్టైన్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నారు. ఈ సమ్కి డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా నేను మీకు చెప్పేస్తాను చూడండి. 23 × 435 10 × 100. ఓకే, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ 10,005 వస్తుంది, 1000 వస్తుంది. దీన్ని డివైడ్ చేసామనుకోండి 10.005 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 1 ప్రొడక్ట్స్ ఈజ్, చూడండి ఇక్కడ అన్నిటికన్నా పెద్ద వాల్యూ ఏది? అన్నిటికన్నా పెద్ద వాల్యూ ఏది? 10.8, తర్వాత 10.005, తర్వాత 2.16. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి రావాలన్నమాట. ఓకే, 10.8, 10.005, 2.16. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ నేర్చుకుందాం.